ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు అడ్వైజర్ టు వెల్త్ ఎం ఎల్లారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే ఎల్లారెడ్డి గారు. నమస్కారం అండి. ఎల్లారెడ్డి గారు, ప్రీవియస్ సెషన్స్లో మనం చేసిన వీడియోస్లో చాలామంది ఆడియన్స్, మన సుమన్ టీవీ ప్రేక్షకులు, అదేవిధంగా మీ అభిమానులు కూడా ఒక కాన్సెప్ట్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. గత 40 సంవత్సరాలలో ఏ అసెట్ క్లాసెస్ ఎంతెంత రిటర్న్స్ ఇచ్చాయి? సో దీని గురించి క్లియర్గా చెప్పగలరు? యాక్చువల్లీ మనకి ఇండియాలో ముందు నుంచి కూడా మనకి సేవింగ్ అనేది ఒక హ్యాబిట్ అండి. మన ఫాదర్ కానీ ఫాదర్స్ దగ్గర నుంచి కూడా ఎంతో కొంత సేవ్ చేయండి అనేది మనకి చిన్నప్పటి నుంచి కూడా మన డిఎన్ఏలో ఉంది, సేవింగ్ హ్యాబిట్ అనేది. సో జనరల్లీ ఎక్కడెక్కడ చేస్తారు అనే దాన్ని చూసుకుంటే మనము ఫస్ట్ వచ్చేది ఏంటంటే గోల్డ్. ప్రతి ఒక్కరు హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఎంతో కొంత గోల్డ్ ఉంచుకుంటారు. ఇది కాకుండా ఇప్పుడు బ్యాంక్ ఎఫ్డీలో ఎక్కువ మంది చేస్తున్నారు. అలాగే చిన్నప్పుడు పోస్ట్ ఆఫీసుల్లో ఎక్కువ మంది చేసేవారు. రియల్ ఎస్టేట్లో ప్రతి ఒక్కరికే అవసరమే, ఒక ఇల్లు కావాలి, లేకపోతే కొంచెం ల్యాండ్, లేకపోతే భూములు కావాలి అనేది డెఫినెట్గా మన దగ్గర ఉన్న కాన్సెప్ట్. ఇవి కాకుండా చిట్ ఫండ్లు ఎక్కువ చేస్తున్నారండి. అంటే షార్ట్ టర్మ్ కోసం చిట్ ఫండ్లు ఎక్కువ మంది చేస్తుంటారు. అలాగా కాకుండా పీపీఎఫ్లో చేస్తుంటారు. ప్లస్ ఇన్సూరెన్స్లో మనకి చాలా ప్లాన్స్ ఉన్నాయి. వాటిలో ట్రెడిషనల్ ప్లాన్స్ అని, యూనిట్ ప్లాన్స్ అని, ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. వాటిల్లో కూడా చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. మేజర్ ఎసెట్ క్లాసెస్కి వస్తే సెగ్మెంట్ వైజ్గా తీసుకుందాం. సెగ్మెంట్ వైజ్గా తీసుకుంటే గత 40 సంవత్సరాల నుంచి ఈ కొన్ని ఎసెట్ క్లాసెస్లో ఎంతెంత రిటర్న్ వచ్చింది అనేది మనం ఒక చిన్న గ్రాఫ్లో నేను చూపిస్తాను మీకు. అంటే 1981లో మార్చ్ టైంలో ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజుకి అది ఎంత అయింది అనేది ఒకసారి మనం చూద్దాం. అంటే సరిగ్గా 40 సంవత్సరాల క్రితం ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజుకి ఎంత అయింది. గోల్డ్ అంటే యావరేజ్, ఇక్కడ ఇన్ఫ్లేషన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలండి. ఎందుకంటే మనకి రిటర్న్స్ వస్తూ ఉంటాయి, బట్ ఇన్ఫ్లేషన్ని మైనస్ చేయడం ద్వారా యాక్చువల్లీ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత అనేది మనం చూడాలి. అక్కడ యాక్చువల్లీ చూసుకుంటే మనకి గోల్డ్లో 8.4% యావరేజ్ రిటర్న్ ఇచ్చిందండి గత 40 సంవత్సరాల నుంచి కూడా. ఓకే. అంటే ఆ రోజు 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు దాని వాల్యూ 2,73,000 రూపీస్ ఈ రోజు వాల్యూ. 40 సంవత్సరాల తర్వాత అంటే ఇన్ఫ్లేషన్ 7.1 ఉందండి ఇన్ని సంవత్సరాల్లో. చూసుకుంటే పాజిటివ్ 1.3% మనకు ఉన్నట్లు లెక్క అవుతుంది. సిల్వర్ చూసుకుంటే ఇది 7.1 రిటర్న్ ఇచ్చింది, ఈక్వలెంట్ టు ద ఇన్ఫ్లేషన్. అంటే ఆ రోజున 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు 1,66,000 రూపాయలు దాని క్యాలిక్యులేషన్ అమౌంట్ ఈరోజు. అలాగే ఎఫ్డీలో ఆ రోజు 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు 3,05,000 రూపాయల వాల్యూ ఈ రోజు ఉన్నట్లు లెక్క అవుతుంది. అంటే 8.7% యావరేజ్. ఇప్పుడు ఇంకా తగ్గిందండి, బట్ ఒకప్పుడు బాగా 12-13% ఉంది కాబట్టి అది యావరేజ్గా 8.7%. అంటే ఇన్ఫ్లేషన్ కన్నా 1.6 పాజిటివ్గా ఉంది. ఇంకా పీపీఎఫ్ చూసుకుంటే కొంచెం అన్నిటికన్నా బాగుందండి. అది 9.57% యావరేజ్ రిటర్న్ ఇచ్చింది. సో అట్లా చూసుకున్నా కూడా పాజిటివ్ 2.47% ఉంది. అంటే ఆ రోజు 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు 4,23,000 రూపాయల వాల్యూ మనకి ఇక్కడ పీపీఎఫ్లో కనిపిస్తుంది. ఇవి కాకుండా ఇన్సూరెన్స్లో, ఎస్పెషల్లీ ట్రెడిషనల్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఆ రోజు 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు ఆశ్చర్యకరంగా 80,000 రూపీస్, 80,000 రూపాయలు మాత్రమే ఉంది. అంటే ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువ రిటర్న్స్ మనకి ఇన్సూరెన్స్లో ఇచ్చింది. ఓకే, ఇన్సూరెన్స్ అనేది పక్కన పెట్టండి. జనరల్లీ ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ని సపరేట్గా చూడాలి. బట్ రెండింటిని ఓన్లీ రిటర్న్ వైజ్గా మనం చూస్తే మాత్రం దిస్ ఇస్ ద రిటర్న్స్. అదేవిధంగా ఇప్పుడు ఈఎల్ఎస్ఎస్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ ఉంది కదా, సో దానికి మన పీపీఎఫ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో వీటిలో రిటర్న్స్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎక్కువ మంది పీపీఎఫ్, ఎందుకంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అది మేనేజ్ చేస్తుంది కాబట్టి పీపీఎఫ్లో కూడా చాలామంది, ఎందుకంటే స్టాండర్డ్ రిటర్న్స్ ఇస్తుంది, నెగిటివిటీ ఉండదు కాబట్టి ఎక్కువ మంది పీపీఎఫ్ దాన్ని చూస్ చేసుకుంటూ ఉంటారు.
ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైంలో 12% దాకా రిటర్న్ ఇచ్చండి. బట్ యాజ్ ఆన్ టుడే చూసుకుంటే 7.1% రిటర్న్. బట్ ఒక స్టాండర్డ్గా అది రిటర్న్స్ ఇస్తూ ఉంటుంది కాబట్టి చాలామంది దాన్ని కూడా ప్రిఫర్ చేస్తారు. కానీ దాన్ని మనము ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ మ్యూచువల్ ఫండ్లో ఉన్నాయి. అంటే ఎక్కువ మంది పీపీఎఫ్ఏ కాకుండా అంటే మనకి ఏటీసీలో ఇన్వెస్ట్ చేయడం కోసం చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసము ఏటీసీ కోసము చాలా మంది వేరియస్ ప్రొడక్ట్లు చేస్తూ ఉంటారు. అంటే బ్యాంక్ ఎఫ్డీలో కూడా కొంచెం మంది చేయొచ్చు. లాక్ ఇన్ ఫర్ 5 years ఉంటుంది. వీటన్నిటి విషయంలో చూసుకుంటే మనకి బెస్ట్ లాక్ ఇన్ ఏంటి అంటే 3 years లాక్ ఇన్లోనే మనకి మ్యూచువల్ ఫండ్లో ఈఎల్ఎస్ఎస్ ఫండ్లో ఉంటుంది. బట్ మనకి పీపీఎఫ్ చూసుకుంటే అది 15 సంవత్సరాలు లాక్ ఇన్ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ వెరీ ఎమర్జెన్సీ యూ కెన్ ఆప్ట్ సంథింగ్ ఎల్స్. కొంచెం అమౌంట్ మనం తీసుకోవచ్చు. అది కూడా 8 సంవత్సరాలు దాటిన తర్వాతే తీసుకోవచ్చు. ఓకే అండి. బట్ రిటర్న్ వైజ్గా చూసుకుంటే ఒక చిన్న కంపారిజన్ షీట్ ఉందండి నా దగ్గర. ఇదేంటంటే 96 నుంచి 2017 దాకా అంటే 22 సంవత్సరాల పాటు ఏటీసీలో వచ్చే మ్యాక్సిమం లిమిట్ 1,50,000 రూపాయలు ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తే 22 సంవత్సరాల్లో కూడా పీపీఎఫ్లో మనకి ఎంత వస్తుంది, ఈఎల్ఎస్ఎస్లో మనకి ఎంత రిటర్న్ వస్తుంది అనేది ఒక చిన్న క్యాలిక్యులేషన్ మీకు చూపిస్తానండి. 1,50,000 రూపాయల చొప్పున 22 సంవత్సరాలు మనం ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 33 లక్షల రూపాయలు మనము ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇన్వెస్టెడ్ అమౌంట్ 33 lakhs ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం. పీపీఎఫ్లో మనకి దాదాపు 86,000 రూపాయల రిటర్న్ వస్తుంది. తక్కువేం కాదండి. ఒక పర్సన్ 22 సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. అది కూడా ట్యాక్స్ సేవింగ్ కోసము లేకపోతే ఫ్యూచర్ కోసము. ఈరోజు రిటైర్ అయిపోయాడు, ఆయన చేతిలో 86 లక్షల రూపాయలు అంటే తక్కువేం కాదండి. వెరీ గుడ్ రిటర్న్. అక్కడ అంత కంటిన్యూగా చేస్తున్నాడు కాబట్టి రిటర్న్ వచ్చింది. ఈరోజు 86 lakhs తోటి జనరల్లీ రిటైర్మెంట్ లైఫ్ అనేది ఈరోజు ఓకే గుడ్ అమౌంట్ ఇట్ ఈస్. బట్ అదే అమౌంట్ అదే పర్సన్ ఆ రోజున పీపీఎఫ్ కాకుండా మ్యూచువల్ ఫండ్లో ఈఎల్ఎస్ఎస్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే అదే 33 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈరోజు వాల్యూ 5,67,00,000 రూపాయలు వచ్చి ఉండేది. ఎక్కడ 5,67 లక్షలు, ఎక్కడ 86 లక్షల రూపాయలు. అంటే ఈ రెండిటికి డిఫరెన్స్ అమౌంటే దాదాపు 4,81,00,000 రూపాయలు డిఫరెన్స్ అమౌంట్. సేమ్ పీరియడ్ సేమ్ పర్పస్ ఆఫ్ ట్యాక్స్ సేవింగ్. ఆ రెండు కూడా ఏటీసీలో వచ్చే ప్రొడక్ట్స్. డిఫరెన్స్ వచ్చేపాటికి 4,81,00,000 రూపాయలు. ఇంత తేడా ఉందండి పీపీఎఫ్ వర్సెస్ ఈఎల్ఎస్ఎస్కి. మరి అంటే సిఏజిఆర్ మరి ఎంత వచ్చినట్టు ఇప్పుడు? ఆల్మోస్ట్ 21.60% వచ్చిందండి. 21. జనరల్లీ మనం 12 నుంచి 15% అనుకుంటాము. 12-15 పెట్టుకుంటాం అంతే, అంతకుమించి ఎక్కువ కాదు. బట్ సమ్ ఫండ్స్ ఆర్ దేర్ మనకి 20 అంతకన్నా ఎక్కువ ఇచ్చినాయి, ఆల్రెడీ ఇచ్చినాయి. బట్ స్టిల్ మనం ఏంటంటే ఏదో క్యాజువల్లీ చెప్పడం కాకుండా మీరు ఇంతనే ఫిక్స్ చేసుకోండి, 12 నుంచి 15 వరకే ఫిక్స్ చేసుకోండి. అంతకన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి హ్యాపీ. అదే మనం 20 చెప్పేసి 19% ఇచ్చినా కూడా తక్కువ ఇచ్చినట్టు ఫీలింగ్ ఉంటుంది. సో ఆ సైకలాజికల్లీ మనం హ్యాపీగా ఫీల్ కావాలంటే తక్కువనే ఎక్స్పెక్ట్ చేయండి, 15 ఎక్స్పెక్ట్ చేయండి, 12% ఎక్స్పెక్ట్ చేయండి. న్యాచురల్లీ అంతకన్నా మనకి ఎక్కువ వస్తుంది. ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైంలో చూసుకుంటే సో దీస్ ఆర్ ది వెరీ గుడ్ రిటర్న్ గివింగ్ ప్రొడక్ట్స్ అండి. తప్పకుండా ఎంతో కొంతతోటి స్టార్ట్ చేయడం ద్వారా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్లీ మనం మ్యూచువల్ ఫండ్లో ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా మనము 5,000 రూపాయలు మినిమం ఇన్వెస్ట్ చేయాలి, లంసమ్గా ఇన్వెస్ట్ చేస్తాం. బట్ అదే ఈఎల్ఎస్ఎస్ ఫండ్లో 500 దగ్గర నుంచి చేసుకోవచ్చు. జనరల్లీ నేను అదే పని చేస్తుంటాను మా కస్టమర్స్ అందరికి కూడా. మీకు బోర్ కొట్టినప్పుడల్లా మీ యాప్ ఓపెన్ చేయండి, ఒక 500 రూపాయలు సింప్లీ అలా ఇన్వెస్ట్ చేసేయండి. ఇట్ ఈస్ మై హ్యాబిట్ ఆల్సో అండి. అప్పుడప్పుడు నేను కూడా కస్టమర్కి చూపించేటప్పుడు డెమాన్స్ట్రేషన్గా ఒక 500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఇట్ అక్యుములేటెడ్ వెరీ గుడ్ అమౌంట్. ఇట్ ఈస్ ఇన్ lakhs, sir, now.